పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ప్రభు శ్రీకృష్ణ, అటువంటి అద్భుతమైన నీ స్వరూపాన్ని నేను చూడడానికి అర్హుడను అనిపిస్తే నాశరహితమైనటువంటి నీ విశ్వరూపాన్ని నాకు చూపించు అని అర్జునుడు అడిగాడు. విశ్వరూప సందర్శనం అంటే కళ్ళతో కాదు, జ్ఞానంతో మాత్రమే అని తెలుస్తుంది. అట్టి జ్ఞాననేత్రం తనకు ఉందో లేదో తన విశ్వరూపాన్ని చూడటానికి అర్హుడా కాదా అని అర్జునుని యొక్క సందేహాన్ని తెలియజేశాడు. ఇక్కడ అర్జునుని యొక్క వినయ విధేయతలు, భక్తి ప్రపత్తులు, ఉత్తమ శిష్యుని యొక్క లక్షణాలు తెలుస్తున్నాయి. అర్జునుడికి భగవానుడి యొక్క విశ్వరూపాన్ని చూడాలని కోరిక కలిగింది. విభూతి యోగంలో భగవానుడి యొక్క అనేక విభూతులను తెలుసుకున్నాడు. వాటిని ప్రత్యక్షంగా చూడాలనిపించింది. అయితే ఆ కోరికని నాకు విశ్వరూపాన్ని చూపించు అని కటువుగా మోటుగా అడగలేడు కదా. అటువంటి నీ రూపాన్ని నేను చూడడానికి అర్హుడను అని నీకు అనిపిస్తే నాకు చూపించు అని అత్యంత విధేయతతో అడిగాడు. గురువు దగ్గర ఉత్తమ శిష్యులు చూపించవలసిన ప్రవర్తన ఇదే. ఈ శ్లోకం నేటి తరం విద్యార్థులు తెలుసుకున్నట్లయితే ఉత్తమ ఉపాధ్యాయులంటే ఎవరు, వారి దగ్గర ఎలా వ్యవహరించాలో తెలుసుకుంటారు. ఎంత గొప్ప వ్యక్తి అయినా గురువు ముందర తలవంచవలసిందే. అటువంటి గొప్ప గురువు శ్రీకృష్ణ పరమాత్మ. మోహం అనే అంధకారంలో ఉన్న అర్జునుడికి జ్ఞానజ్యోతిని ప్రసాదించాడు. అర్జునుడిని ఆధారంగా పెట్టుకుని మనలాంటి సామాన్యులకు తెలియజేయడమే ఆయన యొక్క ఉద్దేశం. అనేకమైన అద్భుతమైన విషయాలని తెలియజేసినటువంటి భగవద్గీత మనకు భగవంతుడు మనకు అందించినటువంటి ఒక గొప్ప వరం, మన పూర్వజన్మ సుకృతం. ఎవరైతే భగవద్గీతను విని అర్థం చేసుకుని ఆనందించి ఆస్వాదిస్తారో వారికి మరుజన్మ లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.